7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఇందులో ఉన్న మూవీస్ అన్ని తెలుగులోనే ఉన్నాయి. సో హ్యాపీగా చూసుకోవచ్చు. సో మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అంతే. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 7 డివో ప్రసాదరావు కనబడటలేదు. సిరీస్ వచ్చేసి G5 లో ఉంది, తెలుగులో కూడా ఉంది. యాక్చువల్ గా ఇది ఎప్పుడు వచ్చింది మీకు తెలిసిందే కదా మన కన్సిస్టెన్సీ గురించి. కానీ సిరీస్ అసలు నేను చూసాను కూడా అనుకోలేదు, కానీ చూసా. స్టార్ట్ చేయడం అయితే చేద్దాం, బాగుంటే చూద్దాం, లేకపోతే మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నా. కానీ బింజ్ వాచ్ చేసేలా చేసింది సిరీస్. మొత్తం 6 ఎపిసోడ్స్ ఒక్క దెబ్బలో లేపేశా. మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది సిరీస్. ప్లాట్ లైన్ ఏంటంటే స్వాతి అని ఒక అమ్మాయి తన ఫాదర్ ని ఒప్పించి హైదరాబాద్ లో జాబ్ చేద్దామని వెళ్తది. హైదరాబాద్ కి వెళ్ళాక కొన్ని రోజులకి ఆమె మిస్ అవుద్ది. ఎలా మిస్ అయింది, ఏమైంది అనేది సిరీస్ ఒక ప్లాట్ లైన్. మెయిన్ గా సిరీస్ ఎక్కడ ఎంగేజ్ చేసిందంటే అసలు ఏమైంది స్వాతికి అనేది క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. స్క్రీన్ ప్లే రైటింగ్ చాలా ఎంగేజింగ్ గా రాసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ పార్ట్, ఇంటరాగేషన్ పార్ట్ అన్ని ఎంగేజ్ చేస్తాయి. మంచి రైటింగ్ ఉంటది సిరీస్ లో. సిరీస్ అయితే G5 లో ఉంది, చూసేయండి. నెంబర్ 6 ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ నేనే ఈ మధ్య చూసా. మూవీ జియో స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైఫై అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం క్రేజీగానే ఉంటది మూవీ. వరల్డ్ బిల్డింగ్ నుంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ వరకు, యాక్షన్ నుంచి క్రియేటివిటీ వరకు, ఐడియా థింకింగ్ నుంచి విజన్ వరకు అన్ని కూడా క్రేజీగానే ఉంటాయి. యాక్షన్ కూడా ఎక్సలెంట్ ఉంటది. సినిమా చాలా బాగుంటది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ అండ్ యాక్షన్ ఇదంతా ఎంగేజ్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే జియో స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 మృత్యుంజయ్. సినిమా ఓటీటీకి వచ్చేసింది, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. స్టార్ట్ అవ్వడం నార్మల్ గానే స్టార్ట్ అవుద్ది. ఇక ఎప్పుడైతే మెయిన్ స్టోరీలోకి వెళ్తుందో అక్కడి నుండి సినిమా రసవత్తంగా వెళ్తది. ఎప్పుడైతే మర్డర్స్ జరగడం స్టార్ట్ అవుద్దో అక్కడి నుండి సినిమా ఎంగేజింగ్ గా వెళ్తది. ప్లాట్ లైన్ ఏంటంటే కొన్ని మర్డర్స్ జరుగుతాయి, అదే ప్యాటర్న్ లో వేరే మర్డర్స్ కూడా జరుగుతాయి. సో చేసింది ఎవరు, ఎందుకు చేశారన్నదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. ఇన్వెస్టిగేషన్, డాట్ కనెక్షన్, క్యారెక్టర్ రైటింగ్ అన్ని భలే ఉంటాయి. క్యారెక్టర్స్ వాళ్ళు ఆలోచించే విధానం కూడా చాలా బాగుంటది. హీరో విలన్ ఇద్దరు ఒకేలాగా ఆలోచించడం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేలా కాకుండా ఎత్తుకు పై ఎత్తు అనేలా ఉంటది. మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎంగేజింగ్ గా ఉంటది. సస్పెన్స్, థ్రిల్, టెన్షన్ ఇదంతా బ్యాలెన్స్ చేశారు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 4 విత్ లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన మూవీయే ఈ విత్ లవ్. మూవీ బింజ్ వాచ్ చేసేలా ఉంటది. రైటింగ్ చాలా రిలేటబుల్ గా ఉంటది. ఈ రొమాంటిక్ డ్రామాలో ఒక నాస్టాలజికల్ ఫీల్ ఇస్తుంది మూవీ. మంచి ఫీల్ ఇస్తుంది మూవీ. హీరో హీరోయిన్ ఇద్దరు డేటింగ్ లో కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళు స్కూల్ మేట్స్ అని తెలుస్తుంది. కాసేపు ఒకరినొకరు మాట్లాడుకుంటారు. ఇక సడన్ గా ఒకటి చేద్దాం అనుకుంటారు. అదేంటి అనేది మీరు మూవీలో చూసే తెలుసుకోవాలి. రైటింగ్, డైలాగ్స్ చాలా మెచ్యూర్ గా ఉంటాయి. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ తో, కామెడీతో అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. మూవీ అయితే మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 3 కపుల్ ఫ్రెండ్లీ. ఆల్రెడీ అందరు చూసేసే ఉంటారు. ఈ మధ్య నాకంటే నా సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా చూసేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే మన టైం అలా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి పెట్టిన ఒక ట్రాక్ తప్పితే రిమైనింగ్ అంతా మంచి ఫీల్ తో వెళ్తది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంటది విత్ టెరఫిక్ రైటింగ్ తో. ప్లాట్ లైన్ ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ చేసి ఖాళీగా ఉన్న మన హీరో చెన్నైలో బైక్ తోలుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఒక స్ట్రేంజర్ అమ్మాయి పరిచయం అవుద్ది. మరి ఆ పరిచయం ఎక్కడ దాకా వెళ్ళింది, వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది దాని తర్వాత అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. సినిమా స్టార్టింగ్ నుంచి హుక్ చేస్తుంది. బికాస్ ఆ రైటింగ్, క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ ఇవి ఎంగేజ్ చేస్తాయి. ఫస్ట్ నుంచే క్యారెక్టర్స్ ఆ రిలేటబుల్ గా ఉండడం వల్ల అలా హుక్ అయిపోతాం. శివ క్యారెక్టర్, అతని స్ట్రగులింగ్ ఇదంతా రిలేటబుల్ గా ఉంటది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి ఆ ట్రాక్ కావాలనే పెట్టినా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం బానే ఉంటది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, అసలు మిస్ అవద్దు, చూసేయండి. నెంబర్ 2 ద లాంగ్ వాక్. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో ఉంది. డబ్బింగ్ బానే ఉంటది. యూనిక్ అండ్ థాట్ ప్రొవోకింగ్ మూవీ ఇది. మంచి ఫ్రెష్ లైన్ తీసుకున్నారు. ఇలాంటి ఒక లైన్ తీసుకోగానే అందరికి స్క్విడ్ గేమ్ గుర్తొస్తుంది. బికాస్ అది క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటిది. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక గేమ్ ఉంటది, దానికి అంతు లేదు. 50 టీనేజ్ బాయ్స్ 3 mph స్పీడ్ తో నడుస్తూనే ఉండాలి. నడవడం ఆపేస్తే చంపేస్తారు. ఈ గేమ్ లో ఒక్కడే విన్నర్. ఆ విన్నర్ ఎవరు అన్నది మీరు తెలుసుకోవాలంటే సినిమా తప్పకుండా చూడాల్సిందే. నాకు మూవీ స్టార్ట్ చేసే వరకు తెలియదు ప్లాట్ లైన్ ఇది అని తెలిసాక బింజ్ వాచ్ చేసే మూవీని. హై టెన్షన్ బిల్డ్ చేశారు మూవీలో. వాకింగ్ గురించి ఉంటది మూవీ. అన్ని మైండ్స్ ఒక మనిషి వాక్ చేస్తే ఎలా ఉంటది, అతను ఫిజికల్ గా, మెంటల్ గా ఎలా చేంజ్ అవుతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కూడా చాలా క్లియర్ గా ఉంటది. వాళ్ళ వాక్ తో పాటు సినిమాతో మనం కూడా అలా ట్రావెల్ అయిపోతాం. మంచి యూనిక్ అండ్ థాట్ ప్రొవోకింగ్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ అయితే మిస్ అవద్దు, ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 1 వార్ మిషన్. ఇది కూడా వచ్చి చాలా రోజులే అవుతుంది, నేను లేట్గా చూసి అంతే.
అసలు ఎన్ని రోజులైందో ఈ రేంజ్ లో హుక్ అయ్యి సినిమా చూసి, అసలు ఎన్ని రోజులైందో ఒక్క సిట్టింగ్ లో సినిమా చూడటం, అసలు ఎన్ని రోజులైందో టైమే తెలియకుండా సినిమా చూడటం. ఇవన్నీ ఈ మూవీ ఇచ్చింది. రియలీ సూపర్ మూవీ అని చెప్పొచ్చు. స్టార్ట్ టు ఎండ్ వరకు ఆ రియలిస్టిక్ ఎగ్జిక్యూషన్ తో, హై ఆక్టిన్ యాక్షన్ తో, విజువల్స్ తో ఎడ్జ్ ఆఫ్ సీట్ నాకు కూర్చోబెట్టింది. సినిమా ఎక్కువ టైం తీసుకోదు, స్టార్టింగ్ నుంచే మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిపోద్ది. హై టెన్షన్ తో, హై తో ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా యుఎస్ ఆర్మీ చుట్టూ ఉంటది. యుఎస్ ఆర్మీ రేంజర్ సెలెక్షన్. దీనికోసం ఒక టీం తన ఫైనల్ స్టేజ్ దాటాల్సి ఉంటది. ఈ దాట క్రమంలో ఒక వింత టర్న్ తీసుకుంటది. అది ఏంటి అనేది మీరు మూవీలో చూసే తెలుసుకోవాలి. ఒక వింత టర్న్ అని చెప్పానే, అక్కడి నుండి సినిమా హై స్టేక్స్ లో, హై యాక్షన్ తో చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. సర్వైవల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల టెన్షన్ పెట్టి ఎంగేజ్ చేస్తుంది మూవీ. స్టార్ట్ టు ఎండ్ వరకు ఉత్కంఠభరితంగా ఉంటది. రైటింగ్, క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మంచి రస్టిక్ రియలిస్టిక్ టేకింగ్ ఉంటది మూవీలో. అసలు ఇన్ని రోజులు ఎందుకు చూడలేరు అనుకున్న మూవీ అయితే. మీరు కూడా అసలు మిస్ అవద్దు. చూడకపోతే వెంటనే చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. సో మరి ఇది వీడియో. ఈ మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.